కూడా లేడేంటి? ఎక్కడికి వెళ్ళాడు? నాకు కళ్ళు తిరిగి స్పృహ తప్పానని, ఏ ప్రాబ్లం లేదని ఆది చెప్పాడు. మరి రాజశేఖర్ అంకుల్తో సహా అందరూ ఇక్కడే ఉన్నారేంటి? చిన్న విషయానికి వీళ్ళంతా హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు? శివయ్య మావయ్య కూడా వచ్చాడేంటి? ఏమనుకుంటున్నారు? మా పవిత్ర స్పృహ తప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనీసం మాకు చెప్పలేదు. నా మేనగోళ్ళ అనాథ అనుకుంటున్నారా? తనకెవరు లేరు అనుకుంటున్నారా? తనకు తాతయ్య ఉన్నాడు, నానమ్ముంది, మేనమావన్ నేనున్నాను. మా అమ్మాయికి ఇలా జరిగినప్పుడు ఇన్ఫార్మ్ చేయాలనే కనీస సంస్కారం లేదా? అసలు ఈ సంగతి మీకెవరు చెప్పారండి? నేనే చెప్పాను. ఏంటంకుల్ మీరు? ఎవరికి చెప్పకూడదని నేను మేనేజ్ చేస్తుంటే అందరికీ చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ఇలా చేయాలనే మీరు హాస్పిటల్కి వచ్చారా? ఇలాంటి విషయాలు నీకు పిల్లాటలుగా ఉండాది. ఎప్పుడు ఎలా స్పందించాలో, ఎవరికి ఏం చెప్పాలో నీకు తెలీదు. అందుకు నీకు వయసు, అనుభవం సరిపోదు. పవిత్రని అడ్మిట్ చేశాక తన వాళ్లకు చెప్పడం పద్ధతి. ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టడం తప్పవుతుంది. పవిత్రకి ఏదైనా ప్రమాదం అయితే అప్పుడెవరు సమాధానం చెప్తారు? అప్పుడు అది ఎంతో దారుణమైన పరిస్థితులకు దారితీస్తుంది. వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి డిస్కస్ చేసుకునేంత నాకేం హెల్త్ ప్రాబ్లం ఉంది? మాకు కడుపులో ఉన్న బిడ్డ ముఖ్యం కాదు, పవిత్ర ప్రాణాలే ముఖ్యం. ఆ బిడ్డ గురించి ఎక్కువగా ఆలోచించకండి. పవిత్ర గురించి డాక్టర్లు ఏమన్నారో ముందు అది చెప్పండి. ఏంటండి అంత దారుణంగా మాట్లాడుతున్నారు? ఆ బిడ్డ మా ఇంటి వారసత్వం, మా అరవింద్ ప్రతిరూపం. అలా చెప్పండి. మీకు తన కడుపులో ఉన్న బిడ్డే ముఖ్యం. ఆ బిడ్డ తన కడుపులో పెరిగి ఈ భూమి మీదకి వస్తే చాలు. మా పవిత్ర ప్రాణాలు పోయినా మీకేం పర్వాలేదు. ఆ స్వార్థంతోనే ఆదిని పంపి మా మేనకోళ్ళ మేము తీసుకెళ్తుంటే అడ్డుపడి హైదరాబాద్ తీసుకొచ్చాడు. వచ్చి రాగానే హాస్పిటల్ పాలు చేశారు. గర్భసంచి వీక్గా ఉంది, అబార్షన్ చేయకపోతే పవిత్ర ప్రాణాలకే ప్రమాదం అని చెప్పినా సరే మీరు ఇంకా బిడ్డ గురించి ఆలోచిస్తున్నారంటే ఏంటండి దాని అర్థం? చూడండి, నాకు పవిత్ర ముఖ్యం, కడుపులో ఉన్న బిడ్డ ముఖ్యం కాదు. ఏమండి, ప్రతిసారి బిడ్డ ముఖ్యం కాదు అని అనొద్దు. మాకు బిడ్డ ముఖ్యమే, పవిత్ర ముఖ్యమే. ఇద్దరికి ఏం కాదు, సేఫ్ గానే ఉంటారు. మీ నమ్మకాలు ప్రాక్టికల్ గా కుదరవు. తన కడుపులో ఉన్న బిడ్డ వల్ల పవిత్ర ప్రాణాలు పోతే ఏడుస్తూ కూర్చోవాల్సింది మేము. మీదేం పోయింది? సారీ చెప్పి ఇలా జరుగుతుందని అనుకోలేదని చేతులు దులిపేసుకుంటారు మీరు. నాకు అదంతా అనవసరం. డాక్టర్ని పిలిపించి ముందు అబార్షన్ చేయించండి. సార్, మీకు మళ్ళీ చెప్తున్నాను, బిడ్డని తీసేయాలి అని అనకండి.
మేమిద్దరినీ కాపాడుకుంటాం. సరే సరే, మీకు కోపం వస్తుంది కదా, మీకు కోపం వస్తుంది. సరే, నేను ఇంకేం మాట్లాడను. కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. మేడం, మీరు బయటకెందుకు వచ్చారు మేడం? పదండి మేడం, పదండి పదండి లోపలికి పదండి. మీరు అలా ఎమోషనల్ అవ్వకూడదు మేడం. డాక్టర్ చూస్తే ఊరుకోరు. ప్లీజ్ పడుకోండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ప్రాబ్లం అని డాక్టర్తో సహా ఎవరు ఎందుకు చెప్పలేదు? నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడాలి. మేడం మేడం, మీరు అలా వెళ్ళకూడదు మేడం. నేను డాక్టర్ని కలవాలి, మాట్లాడాలి. నేను పిలుస్తాను మేడం. ఇప్పుడే వెళ్ళి పిలు. నేను ఇప్పుడే మాట్లాడాలి. వెళ్ళు. నేను పిలుస్తాను, మీరు కంగారు పడకండి. పవిత్రకి బిడ్డ పుడుతుందనే అనుకుందాం. ఆ బిడ్డకి ఎలాంటి సమస్య లేదనే అనుకుందాం. ఆ తర్వాత చెప్పండి, ఆ తర్వాత ఏంటి? ఆ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుంది? తన భవిష్యత్తు గురించి మీరేం ఆలోచించారు? ఊరి నుంచి తీసుకొచ్చారు, మీ ఇంట్లో పెట్టుకోవాలనుకున్నారు, బానే ఉంది. మరి తర్వాత తన జీవితానికి ఏం దారి చూపించబోతున్నారు? నేనైతే తనని నాతో పాటు ముంబై తీసుకెళ్లి మంచి దారి చూపించాలనుకున్నాను. పుట్టబోయే బిడ్డని చాలా బాగా చూసుకోవాలనుకున్నాను.